ఈ పాలసీల్లో కూడా నామినీగా రానమ్మ మేడం గారి పేరే కదా మేడం? మీ కంటికి నేనేమైనా పిచ్చిదాల్లా కనపడుతున్నానా? అప్పుడంటే వీళ్ళకి నిజం తెలియక నామినీగా ఆ రాణమ్మ పేరు పెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు నేనొచ్చాను. ఈ ఇల్లు నాది, ఆ కంపెనీ నాది. ధర్మతేజ గారి సామ్రాజ్యం మొత్తానికి నేనే మహారాణిని. నువ్వే మహారాణివిలే. నీకెందుకింత ఆవేశం? లుక్, నామినీ స్థానంలో నా పేరు రాయి. ఐఎమ్ చిత్రావతి. అర్థమైందా? అలాగే మేడం, మీ పేరే రాస్తాను. మేడం, ఈ డాక్యుమెంట్స్ మీద మీ సంతకాలు పెట్టండి. మేడం, అమౌంట్ మా మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను. ఆఫీస్కి వెళ్ళి చెక్ కలెక్ట్ చేసుకో. చాలా థ్యాంక్స్ మేడం. సారీ మేడం. మీరంతా నేను మీ మీదున్న ప్రేమతో ఈ 100 కోట్ల బీమా చేయిస్తున్నానని మురిసిపోతున్నారు. కానీ నేను చేస్తుంది మీ క్షేమం కోసం కాదు, మిమ్మల్ని బలిపశువుల్ని చేయడానికే ఈ ఇన్సూరెన్స్లు. నా మనసులో ఏముందో, నేను మీ వెనక ఏం కుట్ర పన్నుతున్నానో ఈ సృష్టిలో ఆ దేవుడికి కూడా తెలియదు. హలో పుష్ప, నాకు స్టాండ్ నుంచి సవారీ ఫోన్ వచ్చింది. నేను బయలుదేరుతున్నాను. కీస్ ఇంటి గుమ్మం పైన పెడుతున్నాను, చూడు. నీకు రైస్ పెట్టాను, రాగానే తినేసేయి. సరే? అలాగే అక్క. సరే, బాయ్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. ఏంటిలా వచ్చారు? రండి, కూర్చోండి. పర్వాలేదు మేడం. వాటర్ ఏమన్నా తీసుకుంటారా? అబ్బే ఏం వద్దు మేడం. చెప్పండి. కంపెనీ చెక్ మీద మీ సంతకం కావాలి. ఫోన్ చేసుంటే నేనే ఆఫీస్కి వచ్చేదాన్ని కదండి. చిత్రావతి గారు ఇమీడియట్ గా చెక్స్ మీద సంతకం చేయించమన్నారు మేడం, అందుకే వచ్చాం. అవునా? సరే, ఇవ్వండి. కూర్చోండి మేడం. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు, ఆల్రెడీ ఇంట్లో అందరి పేర్ల మీద ఇన్సూరెన్స్ ఉంది కదా. అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించడం ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది? ఏమో తెలియదు మేడం. చిత్రావతి మేడం గారే ఈ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. నేను ఒకసారి చిత్రావతి గారితో మాట్లాడి ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తాను. పదండి. అలాగే మేడం. రారాణమ్మా, కూర్చో. ధర్మతేజ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు రాణమ్మా. మీరు మామూలుగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఇంట్లో అందరి పేర్ల మీద 50 కోట్ల చొప్పున ఇన్సూరెన్స్ చేయించారు కదా. అలాంటప్పుడు మళ్ళీ ఏంటండి ఇది? 100-200 కోట్లని మళ్ళీ ఇన్సూరెన్స్ చేయించడం అవసరమా? కారణం ఏంటండి? ఏంట్రాడమ్మా నీ ప్రశ్నలు? అసలు మేము ఎన్ని 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మధ్యలో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పు? నువ్వేమన్నా ఆటో నడిపి దాచుకున్న డబ్బులు కానీ, లేదా నీ ఆస్తులేవైనా అమ్మి ఆ డబ్బులతో కానీ ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నావా? చూడు, మేము కోటీశ్వర్లం. మా రేంజే వేరు. మా డబ్బు మా ఇష్టం.
ఎన్ని కోట్లకైనా ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. మమ్మల్ని ప్రశ్నించడం మానేసి మేం చెప్పినట్టు ఆ చెక్కు మీద సంతకం పెట్టేసి వెళ్ళు. చూడండి చిత్రావతి గారు, ఇన్సూరెన్స్ అనేది మన దగ్గర ఉన్న డబ్బుని ఊడ్చేసి కట్టడం కాదు. కేవలం అదొక సెక్యూరిటీ, సేఫ్టీ పర్పస్ మాత్రమే. ఆ సెక్యూరిటీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. మీ రేంజ్ వేరనో, మీరు కోటీశ్వరులనో, ఆస్తులున్నాయనో ఇలా 100 కోట్ల ఇన్సూరెన్స్ చేయించుకుంటూ పోతే మన ప్రాణాల మీద మనకి నమ్మకం లేనట్టు లెక్క. మీకు తెలుసో లేదో, రేపన్న రోజు మనం బ్రతుకుతాము అనే నమ్మకమే లేకపోతే మనిషి మీద ఇంత పెద్ద ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకుంటాం? చూసావా తేజ, నేను మన భవిష్యత్తు గురించి ఆలోచించి అన్ని చేస్తుంటే రాణమ్మ ఎలా మాట్లాడుతుందో. అయినా అమ్మ చేసిన దానిలో తప్పే ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఇంకో ఇన్సూరెన్స్ చేయించుకోవడంలో తప్పేముంది? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అసలు నేను ఏ మంచి పని చేయాలనుకున్నా ఈవిడిలా ప్రతి దాన్ని అడ్డుకుంటుంది. ఇదివరకైనా ఇప్పుడైనా మా అత్తయ్య ఎప్పుడూ మంచి విషయాలకు అడ్డుపడలేదు. ఉన్నదే వివరంగా చెప్తున్నారు, దాన్ని అడ్డుకోవడం అనరు. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? రాణమ్మా, ఇన్సూరెన్స్ చేయించడంలో తప్పే ఉంది. అసలు నీ ఉద్దేశం ఏంటి? మీకింకా అర్థం కాలేదా తేజ? ఇదివరకు తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీలన్నింటికీ ఈవిడ పేరు నామినీగా ఉండేది. ఇప్పుడు ఈ కొత్త ప్రీమియంస్కి నామినీగా నా పేరుంది కదా, అది ఈవిడ అసలు బాధంతా. చూడండి, ఇలాంటి చౌకబారు కారణాల గురించి మాట్లాడడానికి నేను రాలేదు. మీ డబ్బు మీరేమైనా చేసుకోండి, నాకనవసరం. కానీ ఎన్ని 100 కోట్ల ఇన్సూరెన్స్ వెనక మీ ఉద్దేశం ఏంటని రేపు ఆడిటింగ్ జరిగినప్పుడు ఎవరైనా ఆఫీస్కొచ్చి అడిగితే దానికి మీరే సమాధానం చెప్పాలి. మనకొచ్చే ప్రాఫిట్స్ ఎంత, ఆ ప్రాఫిట్స్ ఆధారంగా ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ఎలా చేశారు అని చట్టపరమైన క్లాజ్ ఉంటుంది అని మీకు తెలుసా? ఒకరు ఒక ఇన్సూరెన్స్ చేయించాలన్నా అతనేం చేస్తున్నాడు, అతనికొచ్చే ప్రాఫిట్ ఎంత, అసలు ఈ బిజినెస్లో ఎంత సంపాదిస్తున్నాడు, ఇలా ప్రతిదీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు. అదైనా తెలుసా మీకు? రేపు వీళ్ళ కంపెనీకి ఇంత లాభం వచ్చింది, వీళ్ళు ట్యాక్స్ కట్టారు, మరి ఆ ట్యాక్స్ కంటే ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా కడుతున్నారనే ప్రశ్న వస్తే మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేను దాని గురించి ఆలోచించి మాట్లాడుతున్నారు, మీరేదేదో మాట్లాడుతున్నారేంటి? సర్లే రాణమ్మా, ఆ ఆడిటింగ్ విషయాలు ఏమైనా ఉంటే కృష్ణ చూసుకుంటాడు. ఇప్పుడైతే ఆ చెక్స్ మీద సైన్ చేయి. ఆ సైన్ ఏదో చేసేయండి. అత్తయ్య, సంతకం పెట్టండి. వెళ్తున్నాను ధర్మతేజ్ గారు. రాణమ్మా, ఈ చిత్రావతి ఆలోచనలు నీ ఊహకు కూడా అందవు. ఏమనుకుంటున్నావు? లెటర్ ఇచ్చింది చదవమనే కదా. చదవమనే, కానీ ఇక్కడ మాత్రం వద్దు.
ఈ పాటికి కళ్యాణ్ ఆ లెటర్ చదివేసే ఉంటాడు కదా. చదివి ఉంటే ఈ పాటికి ఫోన్ చేయాలి కదా. మరి ఇంకా ఫోన్ చేయలేదేంటి? ఏంటక్కా ఏదో ఎక్సైటింగ్ తో ఉన్నావు, ఏంటి విషయం? కావేరి, ఈ 2000లో ఏదో ఒక వేలు పట్టుకోవా ప్లీజ్. అదేంటక్కా చిన్నపిల్లల్లాగా సడన్ గా ఈ వేళ్ళాటేంటి? అసలేమైందో చెప్పు. నువ్వు ముందు పట్టుకో ప్లీజ్. సరే. ఈ వేలు పట్టుకుంటే కళ్యాణ్ నా లెటర్ చదివినట్టు, ఈ వేలు పట్టుకుంటే చదవనట్టు. ఐ లవ్ యూ కావేరి, ఐ లవ్ యూ సో మచ్. ఏంటక్కా ఇది? ఏంటి ఇంతలా సంతోషపడిపోతున్నావు? లవ్వా? అవును కావేరి, లవ్వే. ఆహా. కళ్యాణ్కి ఈ రోజు నా మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పేశాను. యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని గుండెలో రైలు పరిగెడుతున్నాయి. అయ్యో, నువ్వు మళ్ళీ కంగారు పడుకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా. నువ్వనుకుంటున్నట్టు నీ కళ్యాణ్ కాదు, ఇతను వేరే కళ్యాణ్. నాకు తెలుసులే అక్కా. అదే మరి, నువ్వు షాకే చూస్తుంటే నాకు భయమేసింది. నాకు గుర్తుందిలే కాని నువ్వేం టెన్షన్ పడకు. ఖచ్చితంగా నీ కళ్యాణ్ నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్ అక్కా. సరే ఉండు కావేరి, వెయిట్ చేయడం నా వల్ల కావట్లేదు కానీ నేనే డైరెక్ట్ గా కళ్యాణ్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను. చెప్పు కార్తిక. హలో కళ్యాణ్, నేనిచ్చిన లెటర్ చూసావా? చూశాను కార్తిక, కానీ చదవలేదు. అదేంటి, లెటర్ చదవకపోవడం ఏంటి? ఆ లెటర్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి? నువ్వు ఆ లెటర్లో ఎలాగో నీ చెల్లెల గురించే కదా రాసుంటావు. తన బాయ్ ఫ్రెండ్ ఎవరితోనో తిరుగుతుంది, నువ్వు తనతో జాగ్రత్తగా ఉండు అని ఈ విషయాలే కదా అందులో రాసుంటావు. మొహమాటానికి నేరుగా చెప్పలేక ఆ లెటర్లో పెట్టావు, అంతే కదా? అందుకే ఆ కాగితాలు చదవడం నాకు ఇష్టం లేక కోపంలో దాన్ని ముక్కలు ముక్కలుగా చింపి పడేశాను. వాట్? చించి పాడేశావా? అవును, అందులో రాసింది అదే కదా. అవును కళ్యాణ్, అదే. సరే కార్తిక, రేపు మాట్లాడతాను, బాయ్. కళ్యాణ్ ఏంటి ఇలా అనుకున్నాడు? నేను నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ లెటర్ రాస్తే కావేరి మీద రాసిన కంప్లైంట్ అనుకుని చించి పాడేశాడు కళ్యాణ్. ఏంటక్కా ఏమైంది? లవ్ సక్సెసా? ఓకే చెప్పేశాడా? లేదు కావేరి, తనకింకా కాస్త టైం కావాలంట. అవునా? అక్క నేను చెప్తున్నాను చూడు, నువ్వస్సలు బాధపడకు. ఖచ్చితంగా నీ లవ్ ఇవాళ కాకపోతే రేపైనా సక్సెస్ అవుతుంది. అసలు నువ్వు తనని నాకు పరిచయం చేయక్క. నీ లవ్ ఎలాగైనా సరే నేనే దగ్గరుండి సక్సెస్ అయ్యేలాగా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. పిచ్చి మొహమా, నీ లవర్తోనే నా లవ్ ని సక్సెస్ చేస్తానని ఇంత అమాయకంగా ప్రామిస్ చేసి వెళ్తున్నావేంటే? నువ్వు మాలో కానివని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చి మాలో కానివని అనుకోలేదు. నువ్వేమన్నా ఆటో నడిపి దాచుకున్న డబ్బులు కానీ లేదా నీ ఆస్తులేవైనా అమ్మి ఆ డబ్బులతో కానీ ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నావా? అసలేం జరుగుతోందా ఇంట్లో? ఉన్నట్టుండి చిత్రావతి గారు సడన్గా అంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించాల్సిన అవసరం ఏం వచ్చింది? చిత్రావతి గారు చేస్తున్న ప్రతి పని ప్రతి మాట డబ్బుతోనే ముడిపడుంటుంది. వీటన్నింటి వెనక అసలు ఆవిడ ఉద్దేశం ఏమై ఉంటుంది? సోషల్ మీడియాలో కూడా చిత్రావతి గారి గురించి ఎక్కడా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అసలు చిత్రావతి గారు తిరిగి ఈ ఇంటికి రాకముందు ఎక్కడున్నారు? అసలేం చేసేది?
ఏదో విధంగా ఆవిడ గతం ఏంటో తెలుసుకోవాలి. ఏంటి పంకజం ఆలోచిస్తున్నావు? ఏ వంట చేయాలా అని ఆలోచిస్తున్నానమ్మా. రోజు చేసినవే చేసి బోర్ కొడుతుంది ప్రియమ్మా. అయితే రోజులా కాకుండా ఇవాళ ఏదైనా స్పెషల్ చేద్దాం. స్పెషలే. ఏం చేద్దాం? వేడివేడిగా నార్త్ ఇండియన్ పూరి, దానికి తగ్గట్టుగా స్పెషల్గా ఆలు సబ్జీ చేద్దాం. ఏమంటావ్? అలాగేనమ్మా, మీరు చెప్తే కాదంటానా. కాకపోతే ఇంట్లో ఆలు అయిపోయాయమ్మా. సరే ఉండు, ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. ఎందుకమ్మా ప్రతిదానికి ఆన్లైను? బయటే కదా షాపు, ఉండండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. పైగా నాకు కూడా వాకింగ్ అయినట్టుంటుంది. సరే, ఈలోపు నేను పిండి కలిపి పూరి రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళిరా పంకజం. అలాగేనమ్మా. ఈ గోధుమ పిండి డబ్బా ఎక్కడ పెట్టింది పంకజం? అబ్బా, ఇదెక్కడ గొడవ? ఇంతెత్తున ఎవరు పెట్టమన్నారు ఈ పంకజాన్ని? ప్రియా, ఏంటి కృష్ణ ఇది? నువ్వు వచ్చావు ఆర్జీవి సినిమాల్లో దయ్యంలాగే ఉన్నావు తెలుసా? ఏయ్, నా మీద పిండి పడేసిందే కాకుండా నన్నిలా చూసి నవ్వుతావా? పైగా నన్ను దెయ్యంతో పోలుస్తావా? ఉండు, నీ పని చెప్తా. అయ్యో కృష్ణ, వద్దు ఉండు, కృష్ణ. నీ పని చెప్తా. కృష్ణ, నిన్ను. కృష్ణ, కృష్ణ, కృష్ణ. నువ్వొచ్చాకే మైకంలో మనస్సంత తేలిందే, నువ్వొచ్చాకే ప్రాయంలో మహత్తేటో తెలిసిందే, నువ్వొచ్చాకే నా పయనంలో ప్రతి మలుపు మెరిసిందే, నువ్వొచ్చాకే నా ప్రాణంలో మరో సగము మురిసిందే. చింగారి నా చిరునవ్వులో సింగారి బాగుందే నువ్వొచ్చాక. ఏంటి ప్రియమ్మా, పిండి బాగా కలిపినట్టున్నారు. పిండి కలపమంటే ఇలా ఇద్దరు మొహాలకు పూసుకున్నారేంటమ్మా? అసలు ఇదంతా నీ వల్లే పంకజం. నా వల్ల? నేనేం చేశానమ్మా? ఆ గోధుమ పిండి డబ్బా ఆ పైన పెట్టకపోతే కింద పెట్టుంటే ఇప్పుడు ఇలా జరుగుండేది కాదు కదా. అవును పంకజం, మొత్తం నువ్వే చేసావు, మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాననేది పక్కన పెడితే ఈ అవతారాల్లో కూడా మీ ఇద్దరి జంట చూడముచ్చటగా భలే ఉన్నారమ్మా. మీకు నా దిష్టే తగిలేటట్టుంది. ఈ గెటప్స్ లో మేం బాగున్నామా? నీ దిష్టి తగులుతుందా? ఇప్పుడు నువ్వు మాకంటే ఇంకా బాగుంటావు చూడు. వద్దమ్మా,
ప్రేమ ప్రేమ ఆహా, వద్దు వద్దు. అయ్యయ్యో అయ్యయ్యో. ఇంకా నార్త్ ఇండియన్ స్పెషల్ చేసినట్టే. వీళ్ళ మనసుల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంది. అందుకే వీళ్ళ నవ్వులు ఇంత పెద్దగా ఇల్లంతా వినపడుతున్నాయి. కానీ ఈ నవ్వులు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏం చెయ్యాలి? ముందు వాళ్ళ మధ్యున్న ప్రేమని దూరం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ నవ్వులు మాయమవుతాయి కదా. అయితే మాయం చేసేద్దాం. మెడిసిన్ బాక్స్ లోకి ఈ టాబ్లెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు. నోర్మై, ఏం తెలియకుండానే ఈ టాబ్లెట్స్ నాన్నగారికి ఇస్తున్నావా? నాన్న, అమ్మ చెప్పింది నిజమే. ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తే మైండ్ మొద్దుబారి పూర్తిగా మెమరీ లాస్ అవుతారు. కృష్ణ, మనం వెంటనే మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయిద్దాం.